పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీరు టాపర్గా ఉండాలనుకుంటున్నారా? ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్లో అవుట్ ఆఫ్ మార్క్స్ సాధించాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ క్లాస్ మీరు వినాల్సిందే. ఇక్కడ డయాగ్రామాటికల్ స్కిల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు బేర్ హ్యాండ్స్తో డయాగ్రామ్స్ డ్రా చేసేసి అమూల్యమైనటువంటి మార్కులను కోల్పోతున్నారు. అలా కాకుండా మార్క్స్ తగ్గకుండా 4 మార్కుల డయాగ్రామ్కి 4 మార్కులు ఎలా సాధించాలో మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇంపార్టెంట్ డయాగ్రామ్ దట్ ఈస్ యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఆన్ మెటల్స్. దీన్నే మనం ఏమనొచ్చు అంటే మెటల్స్ రియాక్ట్ విత్ స్టీమ్ అనే యాక్టివిటీ ద్వారా ఈ డయాగ్రామ్ని మనం డ్రా చేస్తాము. ఇది నీట్గా డ్రా చేశారంటే 12th B క్వశ్చన్కి 4 మార్క్స్ అలాట్ కాబడతాయి. మరి ఈ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ మనం జనరల్గా చేస్తాము మొత్తం కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అసలు ఈ డయాగ్రామ్ని ఎలా డ్రా చేయాలి అనేది నేను డ్రా చేస్తాను, నాతో పాటు మీరు కూడా డ్రా చేయండి. డిజైన్. సో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లోకి మనం మెటల్ శాంపిల్ని తీసుకోవాలి. టెస్ట్ ట్యూబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్ అండ్ పెన్సిల్తో నీట్గా మీరు ఏం చేయాలి అంటే డ్రా చేయాలి. టెస్ట్ ట్యూబ్ని నేను డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఇది టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్ చూడండి ఈ విధంగా నీట్గా. నౌ ఈ టెస్ట్ ట్యూబ్ లోపల గమనించాలి, లేబులింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. వాటర్లో సోక్ చేసినటువంటి ఓల్. అలానే ఇక్కడ చూడండి మెటల్ శాంపిల్. ఆ తర్వాత దీన్ని 1 హోల్ రబ్బర్ కార్డ్తో క్లోజ్ చేయాలి. 1 హోల్ రబ్బర్ కార్డ్తో క్లోజ్ చేయాలి. ఇందులో డెలివరీ ట్యూబ్ని ఇన్సర్ట్ చేయాలి 1 హోల్ రబ్బర్ కార్డ్లో. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ని మనం విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ స్టాండ్తో మనం ఏం చేయాలి అంటే ఫిట్ చేయాలి. స్టాండ్ నీట్గా డ్రా చేసుకోవాలి, గమనించాలి. స్టాండ్ నీట్గా డ్రా చేసుకోవాలి. విత్ ఇన్ 2 or 3 minutes మనం డయాగ్రామ్ని ఫినిష్ చేసేయాలి. స్టాండ్. ఆ తర్వాత ఇక్కడ గమనించాలి, ఇది రబ్బర్ కార్డ్, 1 హోల్ రబ్బర్ కార్డ్. ఎక్కడైతే సోకుడు ఊలు ఉంటుందో దాని దగ్గర మనం బన్సన్ బర్నర్ని ఉంచాలి. బన్సన్ బర్నర్ని నీట్గా డ్రా చేసుకోవాలి. క్లియరా? ఇప్పుడు ఈ పార్ట్కి రండి. ఇక్కడ నుంచి డెలివరీ ట్యూబ్ కొంత లెంత్ ఇలా తీసుకొని ఆ డెలివరీ ట్యూబ్ వేరొక పాత్రలో, గ్లాస్ పాత్రలోకి తీసుకోవాలి. టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా నెక్స్ట్ ఈ టెస్ట్ ట్యూబ్ని క్లోజ్ చేయండి. చూడండి,
నెక్స్ట్ ఈ టెస్ట్ ట్యూబ్ ని మనం హోల్డ్ చేసే విధంగా ఇక్కడ కూడా ఇంకొక టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ని ఫిట్ చేయాలి. స్టాండ్ నీట్ గా డ్రా చేసుకోండి. స్కేలు పెన్సిల్ సహాయంతో స్టాండ్ ని కూడా డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఆన్ మెటల్స్ డ్రా చేస్తాం. సో ఇప్పుడు దీనికి లేబులింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో గమనించండి, ఇది స్టాండ్. అలానే ఇది మెటల్ శాంపిల్. గ్లాస్ వూల్ soaked in వాటర్ లో డిప్ చేసినటువంటి ముంచినటువంటి గ్లాస్ వూల్ ని మనం ఎడ్జ్ ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్ అంటే టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకోవాలి. ఇది టెస్ట్ ట్యూబ్. అందులో అనదర్ ఎండ్ లో ఏం తీసుకున్నాము అంటే మెటల్ శాంపిల్ ని తీసుకున్నాం. ఇది బర్నర్. లేబులింగ్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ ఇది డెలివరీ ట్యూబ్. ఇది టెస్ట్ ట్యూబ్. ఇది వాటర్. ఇందులో వాటర్ మీరు షేడ్ అన్న చేయొచ్చు లైట్ గా. ఇది వాటర్. హియర్ ద రిలీజ్డ్ గ్యాస్ ఈజ్ హైడ్రోజన్ గ్యాస్. వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ గ్యాస్. ఇది కూడా స్టాండ్. సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద డయాగ్రామ్ రాయాలి. యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఆన్ మెటల్స్. సో ఈ విధంగా నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇది పర్ఫెక్ట్ డయాగ్రామ్. ఈ విధంగా డ్రా చేసామంటే మనకి 4 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ మన ఏం ఏంటి అంటే జనరల్లీ పిల్లలు ఎక్కడ మిస్టేక్ చేస్తారు, ఆ మిస్టేక్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి డిస్కస్ చేస్తున్నాం. సో కొంతమంది హడావిడిలో ఈ టెస్ట్ ట్యూబ్ లో మెటల్ శాంపిల్ కన్నా డ్రా చేయకుండా ఉంటే మనం ఇక్కడ మార్క్ కోల్పోతాం. సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. అలానే సోక్డ్ వూల్ కూడా డ్రా చేయలేదు అంటే ఒకవేళ డ్రా చేసి మనం ఇక్కడ ఈ లేబులింగ్ పార్ట్ అనేది ఇవ్వకుండా ఉంటే అక్కడ కూడా మనం మార్క్ ని లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కొంతమంది మొత్తం వేసేసి టెస్ట్ ట్యూబ్ ఈ స్టాండ్ ని వేయకుండా వదిలేస్తారు, అది కూడా మిస్టేకే. కొంతమంది బర్నర్ ని వేయకుండా వదిలేస్తారు, అది కూడా మిస్టేక్. ఇంకా మేజర్ ఏంటి అంటే గమనించండి, ఈ డెలివరీ ట్యూబ్ ఇంతవరకు మాత్రమే ఉంది. ఈ డెలివరీ ట్యూబ్ ఎక్కడికి ఓపెన్ అయ్యింది అంటే అనదర్ గ్లాస్ త్రో కంటైనింగ్ వాటర్ లోకి ఇక్కడ మనం వేరే టెస్ట్ ట్యూబ్ ని డిప్ చేస్తున్నాం. ఆ టెస్ట్ ట్యూబ్ లోకి ఓపెన్ అయ్యి ఉండాలి. ఆ టెస్ట్ ట్యూబ్ లో కూడా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ లోకి ఈ గ్లాస్ త్రో అనేది ఓపెనింగ్ అయ్యి ఉండాలి. లేకుండా ఇది పక్కకు పెట్టేసి ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ఉంది అంటే ఇక్కడ మనకి మార్కులు పోయేదానికి ఛాన్స్ ఉంది. ఈ డెలివరీ ట్యూబ్ ని పక్కకు పెట్టకూడదు. ఈ డెలివరీ ట్యూబ్ ని ఏం చేయాలి అంటే టెస్ట్ ట్యూబ్ లోకి ఈ విధంగా ఓపెనింగ్ ఉండే విధంగా మనం తీసుకోవాలి. సో ఇక్కడ మేజర్ మిస్టేక్స్ అనేవి గమనించాలి. సో ఈ టెస్ట్ ట్యూబ్ ని మనం అటాచ్ చేస్తూ ఏం తీసుకున్నాం, స్టాండ్. ఈ స్టాండ్ కూడా డ్రా చేయాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ టెస్ట్ ట్యూబ్ ని చూడండి కంటైనర్ యొక్క మిడిల్ భాగంలోనే ఉంది, అటువైపు కానీ ఇటువైపు కానీ వేయకూడదు. ఈ విధంగా డ్రా చేశారు అంటే మనకి 4 మార్కులకి 4 మార్కులు అనేవి పడిపోతాయి. నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ డ్రా చేయడం ద్వారా మీకు ఫుల్ మార్క్స్ అలాట్ కాబడతాయి. థ్యాంక్ యూ.